నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్ లో పండగ వాతావరణం. నిరుపేదలే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి హరీష్ రావు. అమరావతి ప్రదేశాన్ని సందర్శించిన చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పోలీసులు. కాకినాడలో టీడీపీ శ్రేణిలో బైక్ ర్యాలీ. అమరావతి రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఉత్తరప్రదేశ్ సంపన్లో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు గ్యాస్ ట్యాంకర్ ఢీ 8 మంది మృతి. విశాఖలో గంజాయి ముఠా కలకలం. 4 అరెస్ట్, గంజాయి స్వాధీనం. ఇక సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్ లో పండుగ వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు గృహప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదుగా ఇచ్చిన 182 పడకల గదుల ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులు మంత్రి హరీష్ ని ఆహ్వానించారు. ఆయన సమక్షంలో 180 ఇండ్లలో గృహప్రవేశాలు జరుపుకున్నారు లబ్ధిదారులు. అనంతరం మంత్రి వారితో ముచ్చటిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దింటి గృహాలకు దీటుగా పేదల బెడ్రూమ్లు ఇండ్ల నిర్మాణం చేశామన్నారు. ప్రతి నిరుపేద సంతోషంగా ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి హరీష్ రావు కొనియాడారు. భారతీయ రైల్వేను మోదీ సర్కార్ ప్రైవేట్ పరం చేయాలని భావిస్తున్నట్లుగా గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫేస్బుక్ లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక గాంధీ షేర్ చేసిన ఆ 45 సెకండ్ల వీడియో క్లిప్ లో ఓ రైలుపై అదానీ విల్మర్ లిమిటెడ్ అనే లోగో ఉంది. ఈ లోగోపై ఆమె స్పందిస్తూ కోట్ల మంది భారతీయుల కష్టంతో రైల్వే ఏర్పడిందని, అలాంటి రైల్వే వ్యవస్థను బీజేపీ తన బిలీనియర్ స్నేహితుడైన అదానీ స్టాంపు వేసిందని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఈ పోస్టుపై కేంద్రం స్పందించింది. భారతీయ రైల్వే ప్రైవేట్ సంస్థ స్టాంపును ఆమోదించినట్లుగా ప్రియాంక పోస్టు వేశారని, ఈ పోస్టు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని బీఐబీ తెలిపింది. రైల్వే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రైలుపై ముద్రించిన ప్రకటన మాత్రమేనని బీఐబీ పేర్కొంది.
విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మహిళలను ఘనంగా సన్మానించారు. వైసీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షర్మిల జన్మదిన వేడుకల్లో భాగంగా మహిళలను ఆయన సత్కరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులను సత్కరించిన ఆయన షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని జాతీయ స్థాయిలో నడిపించేలా షర్మిల భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే వాసుపల్లి ఆకాంక్షించారు. జన్మదిన శుభ సందర్భంగా వారికి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుండి మా దక్షిణ నియోజకవర్గం మహిళలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్స్, కార్పొరేట్ అభ్యర్థులు, ముఖ్యంగా మహిళా నాయకులు అందరూ కూడా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక మంచి రోజు, మార్గశిర మాస మొదటి లక్షవారం. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ షర్మిల గారి మీద ఉండాలని చెప్పి, మరింత ధైర్యాన్ని ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి, ఈ పార్టీని జాతీయ స్థాయిలో నిల్చోబెట్టి వైఎస్ఆర్సీపీ జెండాని ఎప్పుడు కూడా రెపరెపలాడేలాగా ఎగరవేసేలాగా 30-40 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో జగనన్నని సీఎం చేసే మాదిరిగా వారు ఎప్పుడు కూడా వర్కింగ్ చేయాలని చెప్పేసి, వారికి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి మరీ కోరుకుంటూ, ముఖ్యంగా వారి కోసం చెప్పాలంటే మనం చాలా తక్కువ తన ఎనర్జీ లెవెల్స్ కానీ, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, తన డిటర్మినేషన్ లెవెల్స్ కానీ అన్నీ లేని లోటుని కూడా తీర్చగలిగే సత్తా ఉండే మహిళా నాయకురాలన్నమాట. అందరూ అనుకుంటారు మహిళ ఏం చేయగలుగుతారని చెప్పేసి, కానీ తన సత్తా ఏంటో బై ఎలక్షన్స్లో 2012లో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా కూడా 18 ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో 15 కైవసం చేసి వైఎస్ఆర్సీపీకి అందించినటువంటి మహానాయకురాలు, ఒక ఝాన్సీ లక్ష్మీరాణి లాంటి ఆ ధీరోదత్వం ఆమెకు ఉందని చెప్పేసి, ఒక జెండాకి ఏ రకమైన ఒక పొగరు ఉంటుందో అంత రకమైన తన నడిచే విధానం కానీ, తన మాట్లాడే తత్వం కానీ, ఆ జెండాకి పౌరుషం, ఆ పౌరుషమే షర్మిల గారిది అన్నమాట. అటువంటి పౌరుషమైన నాయకురాలు 3800 కిలోమీటర్లు అన్నలేనప్పుడు ఒక మహిళగా తనేమో పాదయాత్ర చేసి ప్రతి పదంలో కూడా కొన్ని వేల ఓట్లని పోలరైజేషన్ చేసి వైఎస్ఆర్సీపీకి జెండా ఎగరేసేందుకు ఈరోజు 2019లో చక్కనైన గెలుపుని ఇవ్వడంలోనేమో తన కృషి కూడా ఎంతో ఉందని చెప్పేసి, 2014 కూడా సుమారు 10 రోజులే తనేమో గో బ్యాక్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి 10 రోజుల్లోనే 1600 కిలోమీటర్లేమో సుడిగాలి పర్యటన చేసి కూడా అన్నకు సపోర్ట్గా ఉండి ఒక మంచి ధీరోదత్తమైనటువంటి మహానాయకురాలు. ఆ నాయకురాలు యొక్క లక్షణాలందరూ కూడా మా మహిళల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని మాజీ సీఎం చంద్రబాబు సందర్శించారు. అయితే చంద్రబాబు ఉద్దండరాయుని పాలెంకు వస్తుండటంతో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. సభా ప్రాంగణానికి వెళ్లనివ్వకుండా రూటు మార్చారు. జనభేరీ సభకు కొద్ది దూరంలో చంద్రబాబు కాన్వాయ్ని నిలిపివేశారు. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లేందుకు చంద్రబాబు ఒక్కరికే అనుమతిస్తున్నట్లు చెప్పారు. దీంతో రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి కాలినడకనే చంద్రబాబు వెళ్లారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల ఏకైక రాజధాని, 13 జిల్లాల అభివృద్ధికి పునాది అమరావతి.
మైనార్టీల రాజధాని జై అమరావతి పెరగని ఉద్యమం అమరావతి అమర వీరులకు జిల్లాలి రైతులు రైతు కూలి 5 కోట్ల ఆంధ్రుల ఆశా జ్యోతి మరొక కార్యక్రమం మీరందరూ సహకరించాలి. కార్యకర్తలు అందరూ కంట్రోల్ చేయండి. రైతు ఐకాసా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్న మస్తాన్ వలీ గారిని వాళ్ళ ఇద్దరిని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హరికథలు మానుకోవాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ హితవు పలికారు. జగన్ మేనిఫెస్టో చూసి ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చారని చెప్పారు. టీడీపీ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. కానీ వైసీపీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎమ్మెల్యే ఉమాశంకర్ పేర్కొన్నారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామంటాడు. మేము ఒకటే చెప్తున్నాను, ఇది మా మేనిఫెస్టో, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో అది. ఇది ప్రజలకు చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా మాకు అధికారం ఇచ్చారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆనాడు మీరు 2014 ఎన్నికల్లో మరి తప్పుడు వాగ్దానాలతో మాయమాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చి కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు మోసగించిన మరి మీరా మమ్మల్ని విమర్శించేదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి మున్సిపాలిటీ పనుల గురించి మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నాడు. మరి ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా నువ్వు మరి ఇంటి పనులు తగ్గించడానికి అవకాశం ఉండి కూడా మరి ఎందుకు చేతులు ఎత్తేసావని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలపై మోయలేని భారాన్ని మోపిన నువ్వు మరి పట్టణ పన్నుల నూతన విధానంపై విమర్శలు చేయడానికి సిగ్గులేదని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. ఆనాడు అడ్డగోలుగా పెంచిన పన్నులు చేతగాక తగ్గించడం చేతగాని నువ్వు మరి మమ్మల్ని విమర్శించేదే అని చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. మరి ఇంకోటంటాడు అయ్యన్న పాత్రుడు, 20% ఇంటి పనులు మేము అధికారంలో రాగానే తగ్గిస్తే దాన్ని దొంగ ఆర్డర్ తెచ్చామని చెప్పి అంటాడు అయ్యన్న పాత్రుడు. అసలు ఒకసారి ఈ ఆర్డర్ చూస్తే 25వ తారీఖు మార్చి 2020 సంవత్సరంలో మీరు ఈ ఆర్డర్ రావడం జరిగింది. మరి అసలు అయ్యన్న పాత్రుడు బుర్ర ఉండి మాట్లాడుతున్నాడు, బుర్ర పాడి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం ఇప్పటికే నర్సీపట్నం మున్సిపాలిటీలోని పుర ప్రజలందరూ కూడా 25% తగ్గించి పన్నులు కట్టించాలన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇది దొంగ ఆర్డర్ అని సొల్లు కథలు బుర్ర కథలు చెప్తున్నాడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే టిడ్కో ఇల్లు గురించి మాట్లాడతాడు. మరి మీరు అధికారంలో ఉండి కూడా మరి పూర్తి చేయలేక ఇల్లుని చేతకాని మీరు ఈ టిడ్కో ఇల్లు గురించి మాట్లాడుతున్నారన్న సంగతి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో 300 చదరపు గజాలకు సంబంధించి మరి ఏదైతే చెప్పామో మరి ఆ విధంగానే రేపు 25వ తారీఖున ఆ 300 చదరపు గజాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ₹1 మరి ఇస్తున్నామన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం పోయేసరికి వేల కోట్ల రూపాయలతో అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై భారాన్ని మోపిన మీరా మా ప్రభుత్వం గురించి విమర్శించేదని చెప్పి సందర్భంగా మరి అయ్యన్న పాత్రుడిని అడుగుతున్నాను. ఈరోజు చూస్తే టీడీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ₹5 అన్న క్యాంటీన్లు ఇచ్చామని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాడు అయ్యన్న పాత్రుడు. ఎప్పుడు ఇచ్చారండి మీరు? 2014 ఎన్నికల అధికారంలో రాగానే మరి అన్నా క్యాంటీన్లు పెట్టి ₹5 భోజనం ₹1 కట్టి పెడతానన్న మీరు
ఎప్పుడు పెట్టారు? ఇదే నర్సీపట్నంలో 2019 ఎన్నికలు ఇంకొక 4 నెలలు వస్తాయనగా ముందుగా మరి అన్నా క్యాంటీన్లు ఆర్భాటంగా పెట్టి ఏదో పేదవారికి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా. అలాగే చూస్తే నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఆ రోజు 2014లో మీరు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఈ రోజు నర్సీపట్నం నిధులు సుమారుగా 60,000 పైగా. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ కొత్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతిలో ఉండాలని చెప్పి ఏదైతే ఉద్యమం చేపట్టారో సంవత్సరం కాలం అవుతుందండి. సంవత్సరం కాలం అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ఆ ఉద్యమకారులతో ఒక్కరోజు కూడా మాట్లాడలేదండి. ఆ ఉద్యమం చేస్తున్న ఉద్యమకారుల్లో చాలామంది భూములు ఇచ్చిన రైతులు చనిపోయారండి. చనిపోయినప్పుడు కూడా సానుభూతి కోసం మాట్లాడలేదండి ఒక్కరోజు కూడా. కనీసం మామూలు వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ చనిపోయినప్పుడు కూడా, చనిపోయిన కార్మికుని కానీ ఎవరైనప్పుడు కూడా చనిపోతే పరామర్శ చేసి ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన సందర్భాలు ఉన్నాయండి గత ప్రభుత్వంలో. ఈనాడు భూములు ఇచ్చిన రైతులు, ఈ రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇచ్చిన రైతులు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు ఇచ్చిన రైతులు చనిపోతే కనీసం మాట వరుస కన్నా మాట్లాడలేదండి ముఖ్యమంత్రి. సంవత్సరం అవుతుందండి ఈ రోజున. ఈరోజు సంవత్సరం అవుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఆఖరికి బీజేపీ కూడా ఈ మధ్యకాలంలో ఈ 2 రోజుల నుంచి కూడా మాట్లాడుతుంది ఒకే రాజధాని ఉండాలని. అన్ని పార్టీలు కూడా ఒకే కంఠంతో ఈ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండాలని కోరుతుంది. ఈనాడు ఈ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈరోజు విధానం చూస్తుంటే ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రం అధైర్యపడుతుంది. ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రం ధైర్యం కోల్పోయింది. ఈ రాష్ట్ర ప్రజలు భయంతో బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళనలో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏమండి ముఖ్యమంత్రి గారు, మీకెవరిచ్చారండి అధికారం? ఈ రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే రాజధాని ఉండాలని మీరు చెప్పారు, భూములు ఇమ్మని మీరే చెప్పారు. ఓకే, మీరు వచ్చిన తర్వాత 3 రాజధానులు చేస్తానంటున్నారు. ఏమండి 3 రాజధానులు ఏ విధంగా చేస్తున్నారో అలాగే 3 రాజధానులకి ముగ్గురు ముఖ్యమంత్రుల్ని నియమించండి. ఈ 3 రాజధానికి ముఖ్యమంత్రులు నియమించండి, 3 హోంమంత్రులు నియమించండి, 3 ప్రాంతాలకు కూడా మంత్రులు నియమించి పరిపాలన అందించండి. సిగ్గుసేటండి ఇది. ఏమండి 23 జిల్లాలుగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రం ఒకే రాజధాని ఉన్నప్పుడు పరిపాలన చేశారండి తెలుగుదేశం పార్టీ. 23 జిల్లాలు ఉన్నప్పుడు 13 జిల్లాలు చిన్న జిల్లాలో పరిపాలన చేయలేకపోతున్న ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయలేకపోతున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే, 3 రాజధానులు ఇచ్చారు, ముగ్గురు ముఖ్యమంత్రులు నియమించి, అదేవిధంగా 3 హోంశాఖలు నియమించి, 3 శాఖలు అన్ని శాఖలు విభజించి పరిపాలన చేయండి. ఈ రాష్ట్రం గురించి ఈరోజు పక్క రాష్ట్రాలు సిగ్గుతో మాట్లాడుకుంటున్నాయండి. ఏంటి పరిపాలన అని చెప్పి. ఏమండి గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం గురించి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. వెబ్ కౌన్సిలింగ్ లో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ డీసీఎం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు నుండి హైదరాబాద్ వస్తుండగా శంషాబాద్ పరిధిలోని తొండుపల్లిలో ఓఆర్ఆర్ఓ టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ ఓవర్టేక్ చేసే సమయంలో అదుపు తప్పి డీసీఎం పల్టీ కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సంబల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖలో గంజాయి రవాణాకు అక్రమార్కులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. గంజాయి సరఫరాతో పాటు వినియోగంలోనూ విశాఖ కేంద్రంగా మారుతుంది. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు అధికారులు అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మాఫియా మాత్రం నిరంతరం తన ప్రణాళికలు మారుస్తూ కొత్త మార్గాల ద్వారా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారు. ఇప్పటివరకు 3 ఎన్డీపీఎస్ కేసులను డిటెక్ట్ చేశామని ఎస్ఈబీ ఏడీసీసీ అజిత చెప్పారు. స్మగ్లర్లు గంజాయి నుండి ఆయిల్ తయారు చేసి తరలిస్తున్నారని అజిత వెల్లడించారు. ఈ ఘటన దువ్వాడలోని గ్యాస్ సిలిండర్ ఆటో సీటు కింద గంజాయి పెట్టి తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం 7 కేజీల గంజాయి 138 బాటిళ్ల నకిలీ లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Credible information, సిటీ టాస్క్ ఫోర్స్, ఎస్సీడీ అండ్ లా అండ్ ఆర్డర్ పర్సనల్ కలిసి ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. సో ఇది పెందుతి కేస్ 1 లీటర్ ఆఫ్ హ్యాష్ ఆయిల్. దెన్ సెకండ్ది దుబాడాలో 734/2020 అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఇందులో 4 అక్యూజ్డ్ ఉన్నారు. మొత్తం కలిపి 50 కేజెస్ ఆఫ్ గాంజా. యాజ్ యూ కెన్ సీ ఇందులో మొత్తం 50 కేజెస్లో 10 కేజెస్ ఆ సిలిండర్లో స్టోర్ చేశారు, అట్లా హోల్డ్ చేసి. సో దట్ ఈస్ ద ఎంఓ. అండ్ మిగతా 38 కేజెస్ని ఆటో సీట్ లోపల కట్ చేసి కవర్ చేసి పెట్టడం జరిగింది. సో దీన్ని మేము దుబాడ రైల్వే స్టేషన్ దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇది ట్రాన్స్పోర్టేషన్లో పట్టుకున్న ఎన్డీపీఎస్ కేసు మేము. దెన్ మూడోది 3 టౌన్ స్టేషన్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో ఒక అన్క్లెయిమ్డ్ A1 and A2 దొరికారు, హూ ఆర్ ఫ్రమ్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్ లో పండుగ వాతావరణం. నిరుపేదలే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి హరీష్ రావు. అమరావతి ప్రదేశాన్ని సందర్శించిన చంద్రబాబు. అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పోలీసులు. కాకినాడలో టీడీపీ శ్రేణుల బైక్ ర్యాలీ. అమరావతి రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఉత్తరప్రదేశ్ సంబల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు గ్యాస్ ట్యాంకర్ ఢీ 8 మంది మృతి. విశాఖలో గంజాయి ముఠా కలకలం. 4 అరెస్ట్, గంజాయి స్వాధీనం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాచారం.